శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధగ్రహము ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం రాత్రి 9:54 మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతోంది. అంటే బుధుడు కుంభ సంక్రమణం జరుగుతోంది. ఇలా కుంభరాశిలోకి మారిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ 11వ తేదీ వరకు కుంభరాశిలో ఉండి ఏప్రిల్ 11వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడు కుంభరాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో బుధుడు కుంభరాశిలో ఉండటం, బుధుడి కుంభ సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. ఈ బుధుడి కుంభ సంక్రమణం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, బుధుడి బలాన్ని పెంచుకోవటానికి 12 రాశుల వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే, బుధుడు కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే ప్రవేశిస్తున్నాడు. అంటే జన్మంలోనే సంచారంలో మార్పు జరుగుతోంది. ఈ జన్మంలో బుధుడి సంక్రమణం యోగించదు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు చెప్తున్నాయి. అంటే కుంభరాశిలోకే బుధుడు రావటం అనేది కుంభరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది, అనుకూల ఫలితాలు ఇవ్వదు. ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది, ఏ ఆస్పెక్టులో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కుంభరాశి వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు అనే విషయాలు మనం పరిశీలిస్తే, ప్రధానంగా వాళ్ళ రాశిలోకే బుధుడు ప్రవేశించటం వల్ల కుంభరాశి వాళ్ళు ఏం చేస్తారంటే అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టి తగాదాలు కొని తెచ్చుకుంటూ ఉండేలాగా బుధుడు చేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే, బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు, మా రాశిలోకి బుధుడు వచ్చాడు కాబట్టి మేము అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, అనవసర విషయాల్లో వేలు పెట్టకూడదు, ఎదుటి వాళ్ళ విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు అన్న ఆలోచనలో ఉంటే మాత్రం మీ రాశిలోకి వచ్చిన బుధుడు మీకు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు. అలా కాకుండా అనవసర విషయాల్లో మీరు వేలు పెట్టినా, తలదూర్చినా, వాళ్ళకు ఉచిత సలహాలు ఇచ్చినా, లేనిపోని గొడవలు సృష్టించి ఆ గొడవలు పెద్దవయ్యేలాగా మీ రాశిలో ఉన్న బుధుడు చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి వృధా సలహాలు ఇవ్వకండి, ఉచిత సలహాలు ఇవ్వకండి, అనవసర సలహాలు ఇవ్వకండి, కష్టాలు కొని తెచ్చుకోకండి. అలాగే సాంగత్య దోషం కూడా ఉండే అవకాశం ఉంది. అంటే బుధుడు మీ రాశిలోకి రాగానే మీకు చెడ్డవాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. చెడ్డవాళ్ళు పరిచయం అయ్యి మిమ్మల్ని తప్పుడు మార్గం వైపు తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. చెడు స్నేహాల వైపు వెళ్ళకండి. కాబట్టి ఎవరైనా మీకు కొత్తగా పరిచయం అయితే కుంభరాశి వాళ్ళు ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అని 1కి 10 సార్లు ఆలోచించే స్నేహం చేయండి. ఆ వ్యక్తి చూపించే మార్గంలోకి వెళ్ళాలన్నా 1కి 10 సార్లు కుంభరాశి వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే మీ రాశిలోకి బుధుడు ప్రవేశించాడు. అలా మీ రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల తెలియకుండానే చెడ్డ వ్యక్తులు మీకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. దానివల్ల మీరు లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. అలాగే చాలా తప్పుడు స్నేహాలు బాగా ముందుకు వెళ్ళిపోయి దుర్వ్యసనాల వైపు అడుగులు వేసే అవకాశం కూడా కుంభరాశి వాళ్లకు ఉంది. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం పరంగా కుంభరాశి వాళ్ళు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఏంటంటే ట్రాక్ తప్పుతారు. మంచి మార్గంలో నుంచి చెడు మార్గంలోకి వెళ్లే అవకాశం ఉంది. రాంగ్ ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతారు, మిమ్మల్ని రాంగ్ ట్రాక్ లోకి తీసుకువెళ్తారు, మీకు దురలవాట్లు కలిగేలాగా చేస్తారు, మీరు వ్యసనాల వైపు అడుగులు వేసేలాగా కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. తస్మాత్ జాగ్రత్త. కొత్త స్నేహాల విషయంలో మీరు అప్రమత్తంగా ఉంటే మాత్రం మీ రాశిలోకి ప్రవేశించిన బుధుడు మిమ్మల్ని ఏం చెయ్యడు, మీకు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, చెడ్డవారితో స్నేహం చేయకూడదు. ఈ 2 పాటిస్తే మాత్రం బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే బుధుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల అకాల భోజనం ఉండే అవకాశం కూడా ఉంది.
నిద్ర తగ్గే అవకాశం ఉంది. దానివల్ల అలసట పెరగటం, నీరసం రావటం ఇటువంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన 3వ జాగ్రత్త ఏంటంటే వేళకు ఆహారాన్ని తీసుకోవాలి, సరైన సమయానికి నిద్రించాలి, ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మీ రాశిలోకి ప్రవేశించిన బుధుడు మీకు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు కలిగించడు. వ్యతిరేక ఫలితాల నుంచి మీరు సులభంగా బయటపడవచ్చు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడి కుంభ సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కొన్ని శక్తివంతమైనటువంటి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు. కాబట్టి నానబెట్టిన పెసలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించండి. అలాగే బుధుడికి ఆకుకూరలు అంటే కూడా ఇష్టం. కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుకూరలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించాలంటే ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గోమాతకు ఆకుకూరలు తినిపిస్తూ ఉన్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే ఫలితాలు పూర్తిగా అనుకూలిస్తూ ఉంటాయి. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాల్లో ఎప్పుడైనా బుధహోరలో పెసలు దానం ఇచ్చుకోండి. బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి ఆ పెసల దానం ఇచ్చుకున్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దీంతో పాటుగా తులసి మొక్క దగ్గర దీపం పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే తులసి కోట దగ్గర తులసి మాతకి నమస్కారం చేసుకుని ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో తులసి కోట దగ్గర అర్ఘ్యం ఇచ్చి తులసి కోట దగ్గర దీపం పెట్టుకుని తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా నవగ్రహాలలో బుధుడు యోగిస్తాడని పరిహార శాస్త్రంలో చెప్పారు. తులసి పూజ ఎంత ఎక్కువగా చేస్తే అంతగా బుధుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలనే ఇస్తుంది. అలాగే బుధుడు విశేషంగా యోగించాలంటే బుధవారాలు పెసరపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరించండి. ఎందుకంటే ఒక గ్రహం యోగించాలంటే ఆ గ్రహానికి ప్రీతిపాత్రమైన ధాన్యాన్ని కూడా ఆహారంలో స్వీకరించాలి. బుధుడికి ప్రియమైన ధాన్యం పెసరపప్పు. కాబట్టి వీలైతే ఎవరైనా బుధవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు, పెసరపప్పు పొంగలి, పెసరపప్పు పాయసం అలాంటివి స్వీకరించిన, ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆ రోజు ఎప్పుడైనా పెసరపప్పుతో చేసిన పదార్థాలు తిన్నా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. బుధుడి కుంభ సంక్రమణం అనేది పూర్తిగా యోగించేలాగా చేసుకోవచ్చు. అలాగే ఈ పరిహారాలతో పాటుగా బుధుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది, బుం బుధాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము కూడా 17 సార్లు చదువుకోండి. బుం బుధాయ నమః అనే మంత్రం 17 సార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. జాతకంలో బుధ మహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం 17 సార్లు చదువుకోవాలి. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది. బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి, విష్ణుమూర్తి. అందుకే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళినా, విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశ రాశుల వాళ్ళకి యోగిస్తుంది. గణపతిని గరికతో పూజించడం, ఎర్ర పుష్పాలతో పూజించడం, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం, బుధవారాలు చేసుకోవటం, లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా కూడా బుధుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగిస్తుంది. అలాగే గణపతి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ బుధుడు విశేషంగా యోగించాలంటే సంకటనాశక గణేష స్తోత్రాన్ని బుధవారాలు చదవటం కానీ వినటం కానీ చేయండి. విష్ణుమూర్తి భక్తులైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ బుధవారం చేయండి. ఈ స్తోత్ర పారాయణ వల్ల కూడా బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధుడి కుంభ సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి బుధ దీపాన్ని బుధవారం వెలిగించుకోండి. బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు. బుధుడికి ఇష్టమైంది ఆవు నెయ్యి. అందుకే బుధవారం పూట స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఉంచి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని బుధ దీపం అంటారు. బుధవారాలు హాల్లో ఈ బుధ దీపం వెలిగించుకున్నా కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి
నవగ్రహాలలో బుధుడు ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి 9:54 కుంభరాశిలోకి ప్రవేశించి మళ్ళీ ఏప్రిల్ 10వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. యోగించని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, యోగించే రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు పెరుగుతాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో మార్పును బట్టి పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.